తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి 6.5 కోట్లు, కర్ణాటక నుంచి 14.5 కోట్లు, కేరళ నుంచి 4 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 67 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 3 వారాల్లో 247 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది తల అజిత్ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఈరోజు గురువారం మే డే హాలిడే ఉంది, బట్ తమిళ సినిమా సూర్య రెట్రో రిలీజ్ ఉంది. సో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతాయి, బట్ ఈ వీకెండ్లో 250 కోట్లు అయితే టచ్ అవుతుంది. ఇంకా అవే ఫైనల్. ఇక ఈ 247 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 120 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 114 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 114 కోట్లు వెనక్కి వచ్చి మరో 6 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, మన తెలుగు ప్రొడ్యూసర్ల ఫస్ట్ తమిళ పాన్ ఇండియా సినిమా. రిలీజ్ అయిన మొదటి 3 వారాల్లో 247 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 120 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 114 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 114 కోట్లు వెనక్కి వచ్చేసాయి, మరో 6 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్. ఓకే, బాయ్.